गुरूणाम् आकृतिं स्मरेत् तेन विद्याः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान्। श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। వ్యాసుల వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. రాజన్ వినవయ్య ద్రుపదరాజు గారికి చెప్తున్నారు. నైమిషారణ్యం లోపల దేవతలందరూ కూడా ఒక యాగాన్ని సత్రాన్ని చేశారు. దాని లోపల పశువధ చేయాలనేటువంటి ఉద్దేశము చేత యముణ్ణి అక్కడ కూర్చుండబెట్టారు. యముణ్ణే దీక్షితుడిగా చేశారు. వినవయ్య ఎప్పుడైతే యముడు అక్కడ కూర్చున్నాడో ఆ కారణము చేత ఏ ప్రజలు కూడా సంహారం కాలేదు, సంహరింపబడలేదు. ఈ విధంగా లోకం లోపల ఎవరికి కూడా మరణమే లేదు, అలాగే ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్య లోపల పెరిగిపోతున్నారు. ఆ సమయం లోపల ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, సాధ్యులు, రుద్రగణాలు, వసుగణాలు, అశ్విని దేవతలు, ఈ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినారు. వెళ్ళి ఈ విధంగా వాళ్ళని గురించి అడుగుతున్నారు కదా, బ్రహ్మదేవుడిని అడుగుతున్నారు. స్వామి, ఈ మనుషుల వృద్ధి ఎక్కువైపోయింది. ఈ విధంగా వాళ్ళతోని భయం మాకు తీవ్రంగా అయిపోతుంది. ఈ విధంగా భయంతో మేము వణుకుతున్నాము, మేము సుఖాన్ని కోరుతున్నాము. కాబట్టి మేమందరము మీకు శరణాగతులమయ్యాము అనగానే బ్రహ్మదేవుడు అంటున్నాడు కదా, మీరందరూ కూడా మరణరహితులు కదా, మీకెందుకు భయము? కాబట్టి మీరందరూ మరణరహితులైనటువంటి వాళ్ళు, ఆ మనుషులతో మీకెందుకయ్యా ఆ భయము? కాబట్టి ఆ భయము మీకు అవసరం లేదని అంటున్నారు. దేవతలు అందరూ అంటున్నారు కదా, స్వామి ఇక్కడ మర్త్యలోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అమరులైపోయినారు. ఈ విధంగా సామ్యము, వాళ్లకు దేవతలకు సామ్యము ఎక్కువ తక్కువ అన్నట్టు లేదు. కాబట్టి ఆ భయం అనేటువంటిది మా లోపల కలుగుతున్నది. కాబట్టి ఏమి చెయ్యాలి అని ఈ విధంగా అడగగానే బ్రహ్మదేవుడు అంటున్నాడు కదా, యముడు శామిత్ర వ్రతాన్ని వహించి ఆ యొక్క సత్రం లోపల తాను నిరతుడయ్యాడు. అందుకొరకని ఏ మనుషులు కూడా అక్కడ వాళ్ళు చావడం లేదు. ఏకాగ్రత చిత్తముతోని యముడు ఆ యొక్క సత్రం లోపల ఆ కార్యాలను చేస్తున్నాడు. ఆ కార్యాలన్నీ కూడా ముగించిన తర్వాత అప్పుడు ఆ ప్రజలకు అందరికి కూడా ఆ యొక్క మరణం అనేటువంటిది ఆసన్నమవుతుంది అని ఈ విధంగా బ్రహ్మదేవుడు అంటున్నాడు. యముడి దేహమే ఎక్కువ సామర్థ్యముతోని పొంది ఈ విధంగా మీ యొక్క తేజస్సు, ఆ యముడి యొక్క సామర్థ్యము, మీ యొక్క సామర్థ్యము ఈ విధంగా
ఇది శత్రు సంహారమైనటువంటిది. దాన్ని మీరు మీకు ఏదైతే మోహం ఉందో ఆ మోహాన్ని మీరు నియంత్రణ చేసుకోండి అనగానే వ్యాసుల వారు అంటున్నారు కదా, ఆ బ్రహ్మదేవుడి యొక్క మాటలను విని దేవతలందరూ కూడా ఆ యొక్క సత్రయాగాన్ని చేస్తున్నప్పుడు గంగా తీరానికి వెళ్ళారు. ఆ గంగా తీరం లోపల మహానుభావులైనటువంటి వాళ్ళు ఈ విధంగా అక్కడ ఆ భాగీరథి సమీపం లోపల ఒక కమలాన్ని చూశారు. ఈ దేవతలందరూ కూడా దాన్ని చూసి అందరూ కూడా విస్మృతులు అయిపోయారు, ఆశ్చర్యపోయారు. శూరుడైనటువంటి ఆ ఇంద్రుడు తర్వాత అక్కడికి దాని దగ్గరికి వెళ్ళాడు. ఆ గంగ సతతంగా ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడ ఆ స్థానానికి వెళ్ళాడు. ఆ స్థానానికి వెళ్ళగానే అక్కడ ఒక వనిత కనిపించింది, ఒక స్త్రీ కనిపించింది. జలార్తిని అయినటువంటి ఆ యొక్క స్త్రీ గంగ లోపల స్నానం చేసి ఏడ్చుకుంటూ నిలబడి ఉంది. ఆ యొక్క స్త్రీ ఆమె కళ్ళలో నుంచి నీళ్లు గారుతున్నాయి. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు కింద పడగానే కాంచనమయమైనటువంటి ఒక పద్మం అయిందయ్యా. ఈ విధంగా ఈ అద్భుతాన్ని చూశాడు ఇంద్రుడు. చూసి ఆమె సమీపానికి వెళ్ళాడు. ఆ సమీపానికి వెళ్ళి నువ్వు ఎవరు అని అడిగారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఏం ఉద్దేశంగా ఏడుస్తున్నావు, నువ్వు ఎవరు, ఏంటి అని ఈ విధంగా అడగగానే నిజమైనటువంటి తత్వం ఏంటిదో నాకు చెప్పు అని ఈ విధంగా ఎప్పుడైతే నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అనగానే ఆ స్త్రీ అంటున్నది కదా, చూడు ఇంద్ర, నేను ఆ మందభాగ్యురాలైనటువంటి దాన్ని నేను ఎందుకు ఏడుస్తున్నానో నువ్వు తెలుసుకుంటావు. ఓ దేవరాజా, నువ్వు నాతోని రా అని ఈ విధంగా తొలుకొని పోతుంది. ఈ విధంగా నువ్వే తెలుసుకుంటావు అక్కడ అని ఈ విధంగా ఆయనను తీసుకొని వెళ్తుంది ఆ యొక్క ఇంద్రుడిని ఆ యొక్క స్త్రీ. వ్యాసుల వారు అంటున్నారు కదా, ఈ విధంగా ఎప్పుడైతే ఇంద్రుడు ఆమె ముందు వెళ్తుంది, ఆమెను అవలంబించి వెళ్ళినాడు, మనోహరుడైనటువంటి వాడు. ఈ విధంగా పత్ని సహితుడైనటువంటి ఆ యొక్క మహేశ్వరుడు తాను సింహాసనం లోపల కూర్చొని పాచికలు ఆడుతున్నాడు తన భార్యతో కలిసి. ఈ విధంగా అక్షక్రీడ లోపల తాను ఎప్పుడైతే ఆ పాచికలు ఆడుతూ ఉండేటప్పుడు ఆ దేవరాజు ఆ ఇంద్రుణ్ణి చూసి ఈ విధంగా అంటున్నాడు కదా, ఈ విశ్వమంతా కూడా నీ అధీనమే అని నేను తెలుసుకున్నాను, దానికి నువ్వు స్వామి అని తెలుసుకున్నాను, కాబట్టి ఈ విధంగా ఇదేమి స్వామి నువ్వు ఆటాడము అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే ఆ స్వామికి కోపం వచ్చేసింది. మహేశ్వరుడికి కోపం వచ్చింది. తర్వాత ఈ విధంగా ఉండేటప్పుడు ఆ రుద్రదేవుడు ఒక్కసారి తనకు కోపం వచ్చినా కోపమును ఆపుకొని ఆ ఇంద్రుణ్ణి చూసి ఒక్కసారి నవ్వారట. నవ్వి ఈ విధంగా అంటున్నారు కదా, ఏ ఇంద్రుడా, నువ్వు ఈ వృక్షంలాగా స్తంభితుడవిగా అని అన్నారు. ఈ విధంగా వృక్షంలాగా స్తంభితుడైపోయాడు. అక్షక్రీడ పూర్తి అయిపోయింది, ఆడుతూ ఉన్నాడు. తర్వాత ఆ దేవిని గురించి ఆ దేవిని అంటున్నాడట, ఏ దేవి,
ఆ ఇంద్రుడిని చేతిలో పట్టుకొని రా, వాడు వృక్షంలాగా అలాగే నిలబడి ఉన్నాడే, వాడిని చేతిలో పట్టుకొని రా అని చెప్పినాడు. ఈ విధంగా ఈ స్థలానికి తీసుకొని రా, ఇంకొకసారి ఇటువంటి దర్పం ఉండకూడదు అని అన్నారు. ఎప్పుడైతే ఆమె చేతి పట్టగానే అప్పటి వరకు తటస్థమైపోయాడు ఇంద్రుడు. తన యొక్క ఏ ఇంద్రియాలు పనిచేయడం లేదు, అన్ని కూడా ఏ ఇంద్రియాల లోపల చలనం లేదు, చలన క్రియ లేదు, స్థిరంగా నిలిచిపోయినాయి. ఎప్పుడైతే ఆ స్త్రీ ముట్టగానే అన్ని కూడా మళ్ళీ చలనం వచ్చేసిందట. మళ్ళీ ఆమె చేతి పట్టుకొని వెళ్తుంది. ఈ విధంగా ఒకసారి భూమి మీద పడ్డాడు ఇంద్రుడు, ఉగ్ర తపస్వి అయినటువంటి వాడు. ఈ విధంగా ఆ రుద్రదేవుడు ఆ ఇంద్రుని గురించి అంటున్నాడు కదా, ఓ ఇంద్ర, ఇంకొకసారి ఈ విధంగా అనగో అని చెప్పి ఈ పెద్దదైనటువంటి పర్వతం ఉందే, ఈ పర్వతం లోపల మధ్య లోపల నువ్వు ప్రవేశించు, నీలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళను చూడు, వెళ్ళవయ్యా అని అన్నారు. ఈ విధంగా ఆ ఇంద్రుడు ఆ పర్వత శిఖరాలకు అక్కడ వెళ్ళినాడు, దాన్ని చూసినాడు. చూసి వాళ్ళని చూడగానే వాళ్ళు అలాగే నిలిచి ఉన్నారు. వీళ్ళలాగా నాకు ఇదే గతి పడుతుందో అనుకొని యోచన చేసి దుఃఖితుడయ్యాడు ఇంద్రుడు. అయ్యో ఏమి స్వామి అని అంటున్నాడు. ఈ విధంగా ఆ రుద్రదేవుడు ఒక్కసారి కళ్ళను నలుపుకొని తర్వాత ఆ వజ్రపాణి అయినటువంటి ఆ శతక్రతు ఇంద్రుని గురించి అంటున్నాడు కదా, చిన్నపిల్లల లెక్క చేయకు, అవమానం చేయకు, ఈ గుహ లోపల ప్రవేశించు, నేను చెప్పినటువంటి ప్రకారంగా లోపల వెళ్ళు అనగానే ఆ దేవరాజు ఇంద్రుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ వాయులాగా కంపిస్తూ ఉన్నది, అశ్వత్థ పత్రంలాగా శిథిలమైనటువంటి తన అవయవాలన్నీ కూడా ఒక్కసారి భయంతో వణికిపోతున్నది. ఆ గుహ లోపల ప్రవేశించాడు. తన తలను తగ్గించుకొని లోపల వెళ్ళి చూశాడు. అక్కడ చూడగానే అక్కడ నాకింకా ఈరోజు నాకు ఎవరు కూడా రక్షకులు లేరే అని అనుకుంటున్నాడు. ఒక్కసారి ఆ మహారుద్రుడు మళ్ళొకసారి నవ్వాడట. నవ్వి అంటున్నాడు కదా, ఒరే అహంకారంతో ఈ విధంగా చూడకు, ఇక్కడ చూడు, నీలాంటి వారు ఇంకా నలుగురున్నారు చూడు అని అన్నారు. ఈ విధంగా అప్పుడు ఈ గుహ లోపల నువ్వు ప్రవేశించు అని అన్నారు. ఆ దేవికి చెప్తున్నారు కదా, ఏ దేవి, ఈ నలుగురు, ఈయన ఐదుగురు, వీళ్ళే నీకు పతులైతారు ముందరా అని ఈ విధంగా ఆయన ఆ రుద్రదేవుడు ఆమెకి చెప్పారు. దీంట్లో సంశయమే లేదని చెప్పారు. ఆ ప్రకారంగా నువ్వు ముందర మనుష్య జన్మ లోపల పుడతావు, అసాధారణమైనటువంటి కర్మను చేస్తావు, భూమి యొక్క భారాన్ని, భూభారణ హరణం అనేటువంటి యొక్క కర్మను చేసి నీ కారణంగానే పెద్ద యుద్ధం జరుగుతుంది అని ఈ విధంగా ఆ మహారుద్రుల వారు చెప్తారు. శూరులైనటువంటి వాళ్ళు ఆ యొక్క యుద్ధం లోపల అందరూ కూడా వినాశం పొందుతారు. పునః నువ్వు మళ్ళీ ఇంద్రలోకానికి వచ్చి మీ కర్మలను చేస్తారు, మీ సత్కారాలన్నీ కూడా పొందుతారు అని విధంగా అనగానే అప్పుడు ఆ మొదలు అయినటువంటి ఆ యొక్క ఇంద్రుడు అంటున్నాడట, దేవలోకాన్ని వదిలి దుర్లభమైనటువంటి యొక్క మోక్షాన్ని, శ్రవణ మననాలకు సాధనమైనటువంటి విహితమైనటువంటి యొక్క మనుష్యలోకానికి మేము వెళ్తున్నామే. అక్కడ ధర్మరాజు, అక్కడ ధర్మ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతలు మమ్మల్ని పొందుగాక, మమ్మల్ని ఆ యొక్క తల్లి గర్భము లోపల ఆదానము చెయ్యని అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే వ్యాసుల వారు అంటున్నారు కదా, ఎప్పుడైతే ఇంద్రుడి యొక్క మాటలను విని
దేవశ్రేష్ఠుడైనటువంటి ఆ యొక్క రుద్రుడు అదే విధంగా గాని అని చెప్పి చెప్తాడు, పరాక్రమముతోని మీరు 5గురు పురుషులై ఈ విధంగా జన్మిస్తారు అనే విధంగా చెప్తారు. ఈ విధంగా మీరు ఆ యొక్క ఆ మనుష్య జన్మ లోపల పుట్టండి, ఈమెనే మీకు భార్య అవుతుంది, ఈమెనే స్త్రీ, ఈమె లోపల ఆ యొక్క భారతీదేవి ఉంది కాబట్టి ఈమె లోపల స్త్రీ అని ఈ విధంగా చెప్తారు. సుఖమయమైనటువంటి ఈ యొక్క వాయుదేవుని లోపల రతులైంది కాబట్టి ఆమె వాయుదేవుడికి భారతీదేవికి ఎప్పుడు కూడా వియోగం లేదు కాబట్టి ఆ భారతీదేవి యందు ఆమెనే స్త్రీ అని అంటారు. ఈ విధంగా ఆమె యందు శచి ఉంది, శ్యామల ఉంది, ఉష ఉన్నారు. ఈ విధంగా అందుకొరకని ఆమెకు స్త్రీ అని పిలుస్తారయ్యా అని ఈ విధంగా చెప్పి తర్వాత తాను వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ వైకుంఠానికి నారాయణుడి దగ్గరికి వెళ్తారు. స్వామి, నేను వీళ్ళకి ఇలా చెప్పాను, మీరు దాన్ని అనుమోదించండి అని అంటారు. నారాయణుడు అంటాడు కదా, సరే అదే విధంగా గాని అని, మహారుద్ర నువ్వు ఎలా చెప్పావో అలాగే గాని అని వాళ్ళు కూడా అనుమోదం తెలుపుతారు. దానికి వీళ్ళు భూమి మీద జన్మించుగాక అని అంటారు. అప్పుడు ఆ యొక్క ఆ విష్ణువు దేవలోకంలో ఉండేటటువంటి వైకుంఠం లోపల ఉండేటటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి ఈ విధంగా తాను ఒక తన యొక్క వెంట్రుకలను 2 వెంట్రుకలను ఇవ్వగానే ఒకటి తెల్ల వెంట్రుక, ఒకటి ఎర్ర వెంట్రుక, నల్ల వెంట్రుక. ఆ తెల్ల వెంట్రుకతోని ఆ యొక్క బలరాముడు, నల్ల వెంట్రుకతోని ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అనేటువంటి వాడు పుడతాడయ్యా. ఈ విధంగా ఆ యొక్క 2 కేశాలతోని ఆ శ్వేతకేశముతోని రోహిణీ గర్భమందు, కృష్ణకేశముతోని దేవకీ గర్భమందు వీళ్ళు జన్మిస్తారయ్యా అని విధంగా చెప్పి తర్వాత ఆ కృష్ణ పరమాత్ముడే ఇక్కడ తాను అవతారం చేశాడు అనే విధంగా చెప్పి తర్వాత పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, ఆ పాండుపుత్రులైనటువంటి వాళ్ళు, సవ్యసాచి అయినటువంటి వాడు ఆ ఇంద్రుడే, ఆ అర్జునుడే, ఇంద్రుడు ఆయన్నే ఇంద్రుడి యొక్క అంశతోని అనే విధంగా చెప్పగానే తర్వాత వాళ్ళందరూ కూడా లక్షణాలతో కూడినటువంటి వాళ్ళు అనే విధంగా అదంతా కూడా చెప్పిన తర్వాత ఆ యజ్ఞ రూపంలో ఉండేటటువంటి ఈ యొక్క కర్మము నుండి వాళ్ళు వనిత వచ్చింది, నేను ఎలా వెళ్ళాలి అనగానే అప్పుడు ఆ సౌందర్య రాశి అయినటువంటిది సుగంధ యుక్తముతో కూడినది ఆమె కాబట్టి ఆ యొక్క సుగంధముతో ఉండేటటువంటిది ప్రీతితోని అనుగ్రహం చేసి అద్భుతమైనటువంటి ఆ యొక్క దివ్య దృష్టిని ఇస్తారు. ఆ యొక్క వ్యాసుల వారు ఆ ధృతరాష్ట్రుడికి దివ్య చక్షులను పొంది తర్వాత అక్కడ ఆ పుత్రులను పవిత్రమైనటువంటి పూర్వదేహాలను అక్కడ చూస్తాడు. వైశంపాయనుల వారు అంటారు కదా, పరమ ఉదారమైనటువంటి కర్మను చేసినటువంటి యొక్క విప్రులైనటువంటి వ్యాసుల వారు తమ తపోబలము చేత ఈ విధమైనటువంటి దివ్య దృష్టిని నాకు ఇచ్చారే అని ఈ విధంగా చాలా సంతోషం కలుగుతున్నది. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, కిరీటాలను ధారణ చేసినారు, మాలలను వేసుకున్నారు, ఇంద్రుడు తేజస్సుతోని, తర్వాత అగ్ని ఆదిత్యుడు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఉష్ణీషాలను ధారణ చేసినటువంటి వాళ్ళు, ఈ విధంగా సాలవృక్షములాగా ఎత్తైనటువంటి వాళ్ళు, ఈ విధంగా అక్కడ శుభ్రమైనటువంటి కల్మష రహితమైనటువంటి వాళ్ళు, దివ్యమైనటువంటి వస్త్రాలను ధారణ చేసినటువంటి వాళ్ళు, శ్రేష్టమైనటువంటి మాలలను సాక్షాత్తు అక్కడ రుద్రుడిలాగా, ఇంద్రుడిలాగా, సూర్యుడిలాగా ఈ విధంగా వాళ్ళలో ఆ యొక్క వెలుగునిస్తూ కనిపిస్తున్నారయ్యా. ద్రుపదుడు దాన్ని చూసి విస్మృతుడయ్యాడు, ఆశ్చర్యం చెందాడు, చాలా సంతోషం కలుగుతున్నది. ఆ తేజస్సును చూసి, ఆ లక్ష్మీమాతను చూసి,
తన కూతురా ఈమె అని అనుకుంటున్నాడు. ఈ విధంగా మహా ఆశ్చర్యమైంది ఆ యొక్క ద్రుపదుడికి. ఈ విధంగా సత్యవతి సుతుడైనటువంటి ఆ యొక్క వ్యాసుల వారి యొక్క పాదాలను పట్టుకొని పునః పునః నమస్కారం చేస్తాడు. ఆ ద్రుపదుడు నమస్కారం చేసి ఈ విధంగా, స్వామి నేను ప్రసన్నుడనయ్యాను అని అంటాడు. నేను చాలా ప్రసన్నుడనయ్యాను అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ విధంగా ఇక్కడ ఆచార్యుల వారు తమ నిర్ణయం లోపల చెప్తున్నారు. వేదవ్యాసుల వారు ద్రుపదుల వారికి అభయాన్ని ఇస్తారు. అభయాన్ని ఇవ్వగానే వాళ్ళు కన్యాదాన కార్యక్రమాలను దానికి సమ్మతిస్తారు. ఆ దౌమ్యాచార్యులను పిలిపిస్తారు. వాళ్ళ పురోహితులు ఎవరంటే దౌమ్యాచార్యులు, ఆ పాండవుల యొక్క పురోహితులు. కాబట్టి ఆ యొక్క వివాహ కార్యాలన్నీ కూడా వాళ్ళు నడిపియాలి. కాబట్టి ఆ పాండవులందరూ కూడా క్రమముగా వాళ్ళ యొక్క పాణిగ్రహణం అనేటువంటి దాన్ని చేస్తున్నారయ్యా అనేటటువంటి దాన్ని అంతా కూడా ఇక్కడ దాని లోపల కృష్ణ పరమాత్ముడు, ద్రుపదుడు వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్లకు అనేకమైనటువంటి ఆ యొక్క సత్కారాలను చేస్తున్నారనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ వ్యాసుల వారు చెప్తున్నారు కదా, మహాభారతం లోపల రాజు ఆ ఋషుల యొక్క సముదాయం లోపల వివాహ ప్రస్తావం లోపల ఈ విధంగా ఒక ఘటనను చెప్పారు. వెనుక ఒక నితంతు అనేటువంటి ప్రఖ్యాతుడైనటువంటి ఒక రాజర్షి అనేటువంటి వాడు, ఆ వీరుడైనటువంటి వానికి 5 కుమారులు ఉండేటటువంటి వాళ్ళు. ఆ 5 కుమారులు ఎవరెవరు అంటే సాల్వేయ, శూరసేన, శృతసేన, తిండుసార, అద్రిసార అనేటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ 5 కుమారులు వాళ్ళు ఆ యొక్క క్షత్రియుల యొక్క కుమారులైనటువంటి వాళ్ళు చాలా ఒకరి మీద ఒకరికి చాలా ప్రీతి ఉండేటటువంటిది. ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా ప్రియముగా ప్రీతిగా మాట్లాడుకునేటటువంటి వాళ్ళు ఆ యొక్క అన్నదమ్ములందరూ కూడా. ఈ విధంగా నితంతు ఆ యొక్క ఆ 5 కుమారులను గాంధారాది స్వరముతోని విస్తారమైనటువంటి వీణలాగా మధురమైనటువంటి మాటలను మాట్లాడేటటువంటి ఆ యొక్క ఆ ఉషీనర అనేటువంటి వాళ్ళ కుమార్తె అయినటువంటి భౌమాశ్వ అనేటువంటి ఆమెను స్వయంవరం లోపల గెలిచారు. స్వయంవరం లోపల గెలిచిన తర్వాత ఈ 5 ఆమెను పెళ్లి చేసుకున్నారయ్యా. ఈ విధంగా అది ఒకటి నీకు దాఖలా ఉంది ఇతిహాసం లోపల, ఏ ద్రుపద అని ఈ విధంగా చెప్తున్నారు. ఈ విధంగా ఆ ఉషీనర రాజుగారి యొక్క కుమార్తె అయినటువంటి తర్వాత ఆమె అంటున్నది కదా, నాకు 5 ఈ యొక్క పతులు కావాలని కోరుకున్నది. ఆ ప్రకారంగా ఆమె పొందింది అనే విధంగా చెప్పిన తర్వాత వ్యాసుల వారు వాళ్ళ యొక్క వంశావళి గురించి చెప్తున్నారు. వాళ్ళ యొక్క వంశావళి అనేటువంటిది పెద్దగా పెరిగిందయ్యా అనే విధంగా ఆ తపోధనులైనటువంటి ఇంకా ఒక ఆ ఋషి యొక్క కన్య సౌందర్యశాలి అయినటువంటిది. ఆమెకు పతే దొరకలేదంట. పతి దొరకలేనప్పుడు ఆమె తపస్సుతోని రుద్రదేవుని గురించి తపస్సు చేసింది. రుద్రదేవుడు ఆ యొక్క తపస్సుకు మెచ్చి ఆమెకు అంటున్నాడు కదా, ఆమె 5 సార్లు అడిగింది పతిందేహి 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 అని. అప్పుడు రుద్రదేవుడు అన్నాడు కదా, సరే 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 తథాస్తు 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 అని. ఈమె అన్నది కదా, స్వామి నేను ఒక్కసారి నాకు పతి కావాలని కోరుకుంటే మీరు నాకు 5 పతులను ఇస్తున్నారేమి అనగానే, నువ్వు నాకు ఎన్నిసార్లు అడిగినావు? 5 సార్లు అడిగినావా లేవా? పతిందేహి 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 అని ఒకేసారి అడిగితే బాగుంటుండే కదా, పతిందేహి అని.
మరి 5 సార్లు ఎందుకు అడిగినావు? కాబట్టి నువ్వు 5 సార్లు అడిగినావు కాబట్టి నీకు 5 పతులను ఇస్తున్నాను పో అని ఈ విధంగా చెప్పారు. మరి ఏం చేయాలి స్వామి నేను అంటే, ముందర నువ్వు ఆ యజ్ఞసేనుడి యొక్క యజ్ఞ మంటపం నుండి నువ్వు వస్తావు. ఆ యజ్ఞసేనుడు అంటే ద్రుపదుడు. ఆ ద్రుపదుడి యొక్క యజ్ఞం నుండి నువ్వు ప్రాదుర్భూతమైతావు. నువ్వు ఎవరి యొక్క ఆ సంబంధము లేకుండా, అంటే స్త్రీ పురుషుల కలయిక సంబంధము లేకుండా ఆ అగ్ని నుండే నువ్వు ఆవిర్భూతమైతావు అని ఈ విధంగా చెప్పగానే శివుడి యొక్క వరము, తర్వాత ముద్గలుల యొక్క వరము, ఈ విధంగా అందరి వరముతోని ఆమె ఈ విధంగా ఆ యొక్క ద్రౌపది ఈ విధంగా 5 తాను పత్ని అయిందని ఈ విధంగా చెప్పగానే, ఆమె లోపల శ్రీ లక్ష్మీదేవి ఉంది అని ఈ విధంగా చెప్పగానే, ఆమె లోపల భారతీదేవి ఉంది అని ఈ విధంగా చెప్పగానే ద్రుపదుడు అంటాడు కదా, స్వామి మీరంతా చెప్పిందంతా కూడా నేను విన్నాను, కాబట్టి నాకంతా కూడా యుక్తమైపోయింది. బ్రహ్మదేవుడి యొక్క ఘటన బ్రహ్మదేవుడు ఈ విధంగా రాసినాడు కాబట్టి ఈ ఘటనను ఎవరు కూడా తప్పించడానికి శక్యమే లేదు. కాబట్టి ఈ విధంగా ఇది విహితమో అవిహితమో అని నాకు తెలియదు. కాబట్టి ఏమన్నా కానీ అర్జునుడు యొక్క స్వయంవర పణం లోపల అర్జునుడు గెలిచినాడు. ఆ కారణం చేత వీళ్ళందరూ కూడా యుక్తులే అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే రుద్రదేవుడి యొక్క మనస్సుకు వచ్చింది. ఆయన చెప్పినటువంటి ప్రకారంగా నేను తప్పకుండా దీన్ని ఆచరణ చేస్తానని ఎప్పుడైతే చెప్పగానే, అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నారు కదా, వేదవ్యాసుల వారు ఆ ద్రుపదుడికి తాను లోపల తీసుకుపోయి ఇదంతా కూడా చెప్తాడు. దాని గురించి అంతా కూడా చెప్పిన తర్వాత బయటకు తీసుకొని వచ్చి ఆ యొక్క కుంతి, ఆ యొక్క ధర్మరాజు గారు, తర్వాత భీమసేనుల వారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళందరూ కూర్చుంటారు. వాళ్ళందరి ముందర ఈ పవిత్రమైనటువంటి రోజే, ఈ రోజు చంద్రుడు రోహిణీ నక్షత్రం లోపల ఉన్నాడు. కాబట్టి ఏ పురుష వ్యాఘ్రుల్లారా, ఈ రోజే చాలా సుదినమైనటువంటి రోజు. ఈ ముహూర్తం లోపలనే మీరు జ్యేష్ఠానుక్రమముగా మీరు ఈమెను పెళ్ళాడండి అని వ్యాసుల వారు చెప్తారు. ఆ ప్రకారంగా మొదలు ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, యజ్ఞసేనుడు ద్రుపదుడితోని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ ధర్మరాజు గారికి రత్న పీఠాలను తెస్తారు. తర్వాత కానుకలు, పెళ్లి లోపల కానుకలు ఇవ్వాలి కదా, ఈ విధంగా కానుకలన్నీ కూడా సిద్ధం చేస్తారు. ఆ ద్రౌపదికి స్నానం చేయిస్తారు. తర్వాత అలంకారాలన్నీ కూడా చేసుకున్నది ఆమె. తర్వాత అక్కడ వాళ్ళ యొక్క బాంధవులు అందరూ కూడా వస్తారు. తర్వాత సచివులు, మంత్రులు వాళ్ళందరూ కూడా వస్తారు. పరమ సంతోషంతో ఆ వివాహాన్ని చూడడానికి కొరకని వస్తారు. బ్రాహ్మణులు, పురోహితులు, ప్రధానులైనటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ యొక్క ద్రుపదుడి యొక్క ఇంటి లోపల, ఆ యొక్క రాజుగారి ఇంటి లోపల అతిథులు అందరూ కూడా అక్కడ నిండిపోతారు. అక్కడ ఆ రత్నాల యొక్క రాశి నిండిపోయిందట. ఈ విధంగా రత్నాల యొక్క మాలల రాశి, ఈ విధంగా నక్షత్రాల ఆ గుంపు లెక్క కనిపిస్తున్నది ఆకాశం లోపల. విమానాల యొక్క గుంపు అంతా కూడా ఆ దాన్ని చూడాలని దేవతలే వస్తున్నారు. అనంతరము ఆ కౌరవ రాజపుత్రులందరూ కూడా మంగళ స్నానాన్ని చేశారు. మంగళ క్రియలన్నీ కూడా ముగించుకొని తర్వాత విభూషితులై, తర్వాత ఆ యొక్క కుండలాలను ధారణ చేసి మంచి వేషణాలను వేసుకొని మంచి ఆ యొక్క వస్త్రాలను, మంచి విలువైనటువంటి ఆ యొక్క వస్త్రాలను కట్టుకొని శ్రేష్టమైనటువంటి చందనలిప్తమైనటువంటి దానితోని చందనాన్ని పూసుకున్నారట. తర్వాత ఆ యొక్క తమ పురోహితుల వారు, దౌమ్యాచార్యుల వారు అక్కడ వాళ్ళ చేత ఆ హోమాన్ని చేయిస్తున్నారు. గోవులను తీసుకొని వచ్చారట. తర్వాత వృషభాలను, గోవులను అన్నిట్లను కూడా తీసుకొని ఆ యొక్క సభకు ఏం చేశారయ్యా,
వేద వేద పారంగతులైనటువంటి ఆ యొక్క దౌమ్యాచార్యుల వారు అక్కడ అగ్ని లోపల హోమాన్ని చేయించి తర్వాత ఆ విధిపూర్వకంగా ఆ యుధిష్ఠిరుల వారిని పిలిచి తర్వాత ఆ యొక్క ఆ ద్రౌపదిని యుధిష్ఠిరుల వారికి పాణిగ్రహణం చేయిస్తున్నారయ్యా. తర్వాత వాళ్లకు ప్రదక్షిణ చేశారు. అగ్నికి ప్రదక్షిణ చేసిన తర్వాత బ్రాహ్మణుల యొక్క సంతర్పణ అయింది, గోదానము, తర్వాత రత్నాల యొక్క దానము, దౌమ్యాచార్యుల విధి ప్రకారంగా ఆ యొక్క మంత్రాలన్నీ కూడా చెప్తున్నారు. తర్వాత అగ్నిదేవుణ్ణి అర్చన చేస్తున్నారు. ఈ విధంగా కన్యా పాణిగ్రహణం చేసినారు. అంతరిక్షం నుండి పుష్పవృష్టి అవుతున్నదట. సుగంధ భరితమైనటువంటి వాయు గాలి ఒక్కసారి వీస్తూ ఉన్నది. తర్వాత అనంతరము శోభాయమానంగా కనిపిస్తున్నది అక్కడంతా కూడా. ఆ ద్రుపదుడి యొక్క పురోహితులందరూ కూడా అక్కడి నుండి వాళ్ళు వెళ్ళినారు. అక్కడ వివిధమైనటువంటి తర్వాత భీమసేనుడు పాణిగ్రహణం చేశాడు, అర్జునుడు పాణిగ్రహణం చేశాడు, తర్వాత నకులుడు పాణిగ్రహణం చేశాడు, ఆ సహదేవుడు పాణిగ్రహణం చేశాడయ్యా. ఇది అత్యద్భుతమైనటువంటిది అని ఈ విధంగా ఈ ఘటనను చూడడానికి కొరకని అందరు కూడా వస్తున్నారు. ఆ కృష్ణ, ఆ ద్రౌపది ప్రతిరోజు కూడా తాను కన్య అవుతుందట. ఈ విధంగా ఇది చాలా విశేషమైనటువంటిది అని ఈ విధంగా ఈ మనుష్య లోకం లోపల ఈ అద్భుతమైనటువంటిది, ఈ సుందరమైనటువంటి దీన్ని చూడడానికి ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది అని ఈ విధంగా చెప్తున్నారు. గతే గతే హని అని ఈ విధంగా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ప్రతిరోజు కూడా ఆమె ప్రతిరోజు కొత్తదైనటువంటి రూపాన్ని తాను దాలుస్తున్నది. ఈ రోజు ఒక పతితోని ఉండగానే ఆ రోజు ఆ పతి వెళ్ళిపోగానే తెల్లవారు లేవగానే ఆ యొక్క కొత్తవాడు అంటే ఎప్పుడైతే ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి భీమసేనుడి దగ్గరికి వెళ్ళగానే కొత్తదైనటువంటి ఆ భారతీదేవి అక్కడ వస్తుంది. తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే ఆ అర్జునుడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆ శచీదేవి వస్తున్నది, ఇంద్రుడు. ఈ విధంగా అక్కడ ఆయా దేవతల లోపల ఆమె లోపల ప్రవిష్టమవుతున్నారయ్యా. ఎప్పుడైతే ఒక రోజు వెళ్ళి మళ్ళీ ఆ మరుసటి రోజు ఆమె కన్యావస్థ లోపల ఉంటున్నదయ్యా. ఈ కన్యావస్థను రుద్రదేవుడు ఆమెకు ఆ యొక్క ఆ వరాన్ని ఇచ్చాడయ్యా అనేటటువంటి దాన్ని ఇక్కడ చెప్పారు. తర్వాత ఆ వివాహం లోపల బహువిధమైనటువంటి దానాన్ని ఇచ్చారట. 4 గుర్రాలను ఇచ్చారు, సువర్ణమయమైనటువంటి రథాలను 100 రథాలను ఇచ్చారు. తర్వాత సువర్ణ శృంగాలతో ఉండేటటువంటి ఆ యొక్క తర్వాత ఆవులను ఇచ్చారు. తర్వాత ఆ పర్వతం లాగా ఉండేటటువంటిది ఆ పద్మజాతి అనేటువంటి ఆ పుష్పాలను ఇచ్చారు. తర్వాత 100 ఏనుగులను ఇచ్చారు. తర్వాత మణిహేమ భూషితమైనటువంటిది. తర్వాత 12 సంవత్సరాలకు కావలసినటువంటిది అన్ని కూడా ఏదైతే ధాన్యాలు కావాలని అన్ని ఇచ్చారు. తర్వాత ఒక 100 గుర్రాలను ఇచ్చారట. సువర్ణాలంకృతమైనటువంటి ఆ యొక్క శయ్యలు వాళ్లకు. తర్వాత ఆసనాలు, భోజన పాత్రాలు, అనేక ద్రవ్యాలు, 1,00,000 పరిమితమైనటువంటిది. ఒక్కొక్కళ్లకు 1,00,000 ఆ యొక్క సువర్ణ నాణ్యాలను ఈ విధంగా ప్రత్యేకంగా అగ్ని సాక్షిగా ఆ యొక్క ద్రుపదుడు ఇచ్చాడయ్యా. ఈ విధంగా అర్ఘ్యపాత్రాలను, వేషభూషణాలను, మాలలను, ఈ విధంగా దాసులను, దాసీలను అన్నిట్లను కూడా ఆ యొక్క ఇచ్చినటువంటి వాడైనాడయ్యా. ఈ యొక్క వివాహం ఎప్పుడైతే ముగుస్తున్నటువంటి సందర్భం లోపల ఈ విధంగా పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ ఇంద్రుడిలాగా అందరూ కూడా అక్కడ విహారం చేస్తున్నారయ్యా. ద్రౌపది యొక్క శీలము, తర్వాత ఈ యొక్క పాండవులందరూ కూడా చాలా సంతోషం చెందుతున్నారు. తర్వాత అక్కడ ఉండేటటువంటి వనితలు అందరూ కూడా చాలా సంతోషాన్ని చెందుతున్నారట. తర్వాత ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు వచ్చాడు. కృష్ణ పరమాత్ముడు కూడా వాళ్లకు ఈ ద్రుపదుడు ఎన్ని అయితే
వాళ్లకు ఆ యొక్క కానుకలు ఇచ్చాడో కృష్ణ పరమాత్ముడు కూడా అన్ని కానుకలు ఇచ్చాడట ఆ యొక్క పాండవులకు. ఈ విధంగా ఆ వీరులందరికి కూడా ఈ విధంగా ద్రుపదుడి ఇంటి లోపల మీరు స్వర్గం లోపల వాసం చేయండి అయ్యా అని ఈ విధంగా అంటున్నారు. ఈ విధంగా మీకు ఏ దేవతల చేత మీకు భయం ఉండకూడదు అని అంటున్నారు. ఈ విధంగా అందరూ కూడా వచ్చి ఆ స్త్రీలందరూ ఆ పాంచాల నగరంలో ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా వచ్చేసి ఆ కుంతీదేవికి వచ్చి నమస్కారం చేస్తున్నారట. ఎందుకొరకంటే ఓ తల్లి, ఓ మాత, నువ్వు ఇటువంటి యొక్క పుత్రులను కన్నావు కదా అని ఈ విధంగా ఆ కుంతీ మాతకు పాదాభివందనం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా ఆ ద్రౌపది మంగళ కార్యాలను ముగించుకొని పీతాంబరాన్ని పట్టుకున్నది. తర్వాత అత్తకు నమస్కారం చేస్తున్నదట ఆ యొక్క ద్రౌపది. ఈ విధంగా అత్త ఈ విధంగా చేతులను పట్టుకొని వినయంతోని ఈ విధంగా రూప యవ్వనముతోని శిలాచార సంపన్నులైనటువంటి తన ఆ కోడలి యొక్క చేతిని పట్టుకొని ఆ ఆశీర్వచనాలను ఇస్తున్నదట ఆ యొక్క అత్త. ఏమనంటే శచి ఇంద్రుడితోని ఏ విధంగానైతే ఉంటుందో అదే విధంగా స్వాహాదేవి అగ్నిదేవుడితోని ఏ విధంగానైతే ఉంటుందో, రోహిణి చంద్రుడి విషయం లోపల ఏ విధంగానైతే నడుచుకుంటుందో, దమయంతి నలుడితోని ఏ విధంగానైతే నడుచుకుంటుందో, ఈ విధంగా భద్ర కుబేరుడి విషయం లోపల ఏ విధంగానైతే నడుచుకుంటుందో, అరుంధతి వశిష్ఠుల యొక్క విషయం లోపల ఏ విధంగానైతే నడుచుకుంటుందో, లక్ష్మీ నారాయణ విషయం లోపల ఏ విధంగానైతే నడుచుకుంటుందో, నువ్వు ఆ విధంగా నీ పతులతోని నువ్వు నడుచుకో అని అంటున్నది. ఆ యొక్క ఆ కుంతి ఆశీర్వాదం చేస్తున్నది తన కోడలకు. ఈ విధంగా ఓ భద్ర, ఈ విధంగా నువ్వు వీరులైనటువంటి కుమారులను కను. ఈ విధంగా అనేక పుత్ర సమన్వితమైనటువంటి నువ్వు బహుకాలం వరకు నువ్వు జీవించు, సౌభాగ్యముతోని ఉండు, భోగ సంపదలను అనుభవించు. ఈ విధంగా ఈ పతులతోని అనేకమైనటువంటి యజ్ఞాలను చెయ్యు అని అంటున్నది. తర్వాత ఈ విధంగా అతిథులకు, అభ్యాగతులకు, సాధులకు, వృద్ధులకు, బాలకులను, గురువులను శాస్త్రోక్త రీతిగా వాళ్లను పూజలను చెయ్యు, బహుకాలం వరకు వాళ్లను పాలనా చెయ్యు, పోషణ చెయ్యు, లాలనా చెయ్యు అని అంటున్నది ఆ యొక్క ఆ కుంతీదేవి. చూడండి, ఆ యొక్క ఆ కురుజాంగల ప్రధానమైనటువంటి యొక్క రాష్ట్రము లోపల యుధిష్ఠిరుడి యొక్క అనంతరము నువ్వు దాని లోపల అభిషక్తురాలుగా అని ఈ విధంగా చెప్పి ఆశీర్వాదం చేస్తున్నది. బ్రాహ్మణులందరికీ కూడా దానం చేస్తున్నది. గుణాన్వితులైనటువంటి యొక్క పృథ్వీలో ఉండేటటువంటి ఓ కళ్యాణి, నువ్వు 100 సంవత్సరాల వరకు సుఖంగా ఉండు తల్లి, సౌభాగ్యంగా ఉండు అని అంటున్నది. ఓ వధువు, ఈ రోజు ఈ పీతాంబరాన్ని నువ్వు కట్టుకున్నావే, నిన్ను నేను అభినందిస్తున్నాను. ఈ విధంగా నా పుత్రులను కూడా నేను అభినందిస్తున్నాను అని అంటున్నది. ఈ విధంగా ఆ కృష్ణ పరమాత్ముడు పాండవులకు అనేకమైనటువంటి ఆ యొక్క కానుకలను తీసుకొని వచ్చాడట. ముత్యాలను, వైడూర్యాలను, సువర్ణాభరణాలను, నానా దేశాలలో విలువ చేసేటటువంటి వస్తువులను, తర్వాత ఆ యొక్క కంబళీలను, తర్వాత అజినాలను, తర్వాత రత్నాలను, మృదు స్పర్శ అయినటువంటి శయ్యలను, మెత్తనైనటువంటి ఆ యొక్క శయ్య, మంచం మీద ఆ యొక్క పరుపు వేసుకుంటే ఎలా ఉండాలి, మృదువుగా మెత్తగా ఉండాలన్నట. అలాంటి ఆ యొక్క పరుపులను తెచ్చిచ్చాడు కృష్ణ పరమాత్ముడు ఈ యొక్క పాండవుల కొరకు. ఈ విధంగా ఆసనాలను తెచ్చిచ్చాడు. విధమైనటువంటి పెద్దదైనటువంటి వాహనాలు, వైడూర్య ఖచ్చితమైనటువంటి ఆ 106 పాత్రలను, తర్వాత రూప యవ్వన సౌందర్యంతో కూడినటువంటి నానా దేశంలో ఉండేటటువంటి 1,000 దాసులను వీళ్ళ కొరకు తెచ్చారయ్యా, పంపించారు కృష్ణ పరమాత్ముడు. చూడండి, ఇంకా ఏమి అనేకమైనటువంటి తర్వాత అక్కడ ఆ ఏనుగులను, మంగళప్రదమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుర్రాలను, తర్వాత సువర్ణాలంకృతమైనటువంటి పాత్రలను, అనేకమైనటువంటి
రథాలను, తర్వాత కోటి కోటి సంఖ్యాకమైనటువంటి సువర్ణ నాణ్యాలను, ఈ విధంగా కేవలము సువర్ణమే కాదు, సువర్ణ ఆభరణాలే కాదు, సువర్ణాలు రజతాలు అవి రాసి రాసి పోసేసినాడట కృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా వాళ్ళ కొరకు, ఈ విధంగా ఆ మధుసూదనుడు వాళ్ళ కొరకు పంపించాడయ్యా, ఆ యొక్క ధర్మరాజు గారి కొరకు, ఆ యొక్క పాండవుల కొరకు. యుధిష్ఠిరుడు దాన్నంతా కూడా చూసి చాలా సంతోషం చెందుతున్నాడట. ఏ కృష్ణ, ఏ పరంధామ, నువ్వు మా కొరకు పంపించావా, చాలా సంతోషము అని అంటున్నాడు. ఈ విధంగా ఆ కృష్ణ పరమాత్ముడికి అన్ని కానుకలను తీసుకొని కృష్ణ పరమాత్ముడికి పూజ చేస్తున్నారయ్యా అని ఈ విధంగా చెప్పారు. ఇది శ్రీమద్ మహాభారతే శతశాస్త్రికాయాం సంహితాయాం ఆది పర్వణి ఏకోన ద్విశతమోధ్యాయః ఇది వైవాహిక పర్వణి అష్టమోధ్యాయः ఇది వైవాహిక పర్వ సమాప్తः. శ్రీకృష్ణార్పణమస్తు.